ఆహారపు అలవాట్లతో శక్తివంతులు కావాలంటూ పిలుపునిచ్చారు డాక్టర్ శంకర్ శర్మ. ఆటగాళ్లుగా రాణించాలంటే ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకోవాలని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ బి శంకర్ శర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బి క్యాంప్ క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లా స్థాయి రగ్బీ అంతర్ పాఠశాలల ఛాంపియన్షిప్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రగ్బీ క్రీడ మిగతా క్రీడాంశాల కంటే భిన్నంగా ఉంటుందన్నారు. బలం, వేగం, శక్తి మిళితమే రగ్బీ సాధన అని తెలియజేశారు. ఇటువంటప్పుడు విద్యార్థులు గాయాలకు, డీహైడ్రేషన్ కు గురి అవుతారని, అలాంటప్పుడు పౌష్టికాహారం ప్రధాన అంశంగా తీసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనతి కాలంలోనే రగ్బీ క్రీడను రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేయడం ఆ సంఘం యొక్క కృషి ఫలితమేనన్నారు. విద్యా ఉద్యోగాలలో ఈ క్రీడాంశాన్ని చేర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి బొల్లవరం రామాంజనేయులు, జిల్లా హాకీ సంఘం ప్రతినిధి దాసరి సుధీర్, పీడీలు పద్మలత, మహబూబ్ సుబాని, దోరతి, లక్ష్మణ, చిన్న సుంకన్న, నాగ శ్రీనివాసులు, రెహమతుల్లా, సుధాకర్, ఆదిలక్ష్మి, వెంకటలక్ష్మి తదితర పీటీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పోటీల్లో 24 జట్లు పోటీ పడుతున్నాయి. ఛాంపియన్షిప్ రగ్బీకి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈనాటి ముఖ్య అతిథులు సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్య నిపుణులు డాక్టర్ బి శంకర్ శర్మ గారు మనకి ఎన్నోసార్లు ముఖ్య అతిథులుగా వచ్చేశారు. మళ్ళీ ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చినందుకు మరొకసారి సంతోషం తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల అంటే ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఎంతో మంది ఉపాధ్యాయులు తమ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి శ్రద్ధగా చూసి వాళ్ళని ఆడిపించుకొని తీసుకుపోతున్నందుకు మరి ఇక్కడ స్థానిక బీకామ్ స్కూల్, గర్ల్స్ స్కూల్ ఈరోజు అండర్ 12 రగ్బీ ఛాంపియన్షిప్ కు హాజరైన బాలబాలి రామాంజనేయులు సార్ గారు, హాకీ సెక్రటరీ మా సుధీర్ గారు, ఇక్కడికి వచ్చేసిన మన స్పోర్ట్స్ టీచర్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను, శుభాభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడే రగ్బీ యొక్క గొప్పతనాన్ని, ఈ గేమ్ మెలకువలను రామాంజనేయులు సార్ చెప్పినప్పుడు నేను కొంత షాక్కు గురి కావడం జరిగింది. 10 మినిట్స్లోనే గేమ్ డిసైడ్ అయిపోతుంది అంటే మిగతా గేమ్స్ అన్ని గంటల తరబడి ఉంటాయి. అంటే ఒక 10 మినిట్స్లో గేమ్ డిసైడ్ అవుతున్నది అంటే ఆ వేగం, ఆ స్పీడ్, అంటే ఇంత ఫాస్ట్గా ఇంటెలెక్చువల్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్, ఆ కాగ్నిటివ్ ఎబిలిటీ, ఆ థింకింగ్ పవరు, ఆ డెసిషన్ మేకింగ్, ఇన్స్టెంట్ డెసిషన్ మేకింగ్, ఆ బలము, ఫిజికల్ ప్రావెస్, మెంటల్ సౌండ్నెస్, డెసిషన్ మేకింగ్, రేషనల్ ఐడియాస్ అప్పటికప్పుడు వాళ్ళల్లో రావాలి, స్పాంటేనిటీ ఉండాలి. ఇవన్నీ ఉండాలా, కలగలిసిన గేమ్ ఇది. అంటే ఇంత గొప్ప గేమ్ అనేది మనకు మన కంట్రీలో ఇప్పుడిప్పుడే పురుడు పోసుకొని అభివృద్ధి చెందింది. ఇంతకుముందు పాశ్చాత్య దేశాల్లో ఉండేది. రగ్బీ ఇంజురీస్ కూడా ఎక్కువ అవుతుంటాయి. చాలా డేంజరస్ గేమ్ కింద కూడా అభివర్ణించడం జరిగింది దీన్ని. అందుకే ఒక్కోసారి వాటర్ ఎలక్ట్రోలైట్స్ లాస్ అయ్యి డిహైడ్రేషన్, ఫెటిగ్, వీక్నెస్ లో కూడా పిల్లలు వెళ్ళిపోవచ్చు. దానికి తగినట్టుగా వాటరు, ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్, ఫిజియోథెరపీ పర్సన్స్ అందరూ కూడా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. సాధించిన వాళ్ళు మళ్ళా గుంటూరులో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నిక చేయబడతారు. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన టీచర్లకు, వాళ్ళంతా కష్టపడి వాళ్ళ స్కూలు పిల్లలను పిలుచుకొచ్చుకున్న పీఈటీలు మళ్ళీ తిరిగి జాగ్రత్తగా వాళ్ళ ఇళ్ళు చేర్చే వరకు మనకు బాధ్యత ఉంటుంది. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కొన్ని గంటలు బాడీ ఎక్సర్సైజ్ లోనవుతుంది. దీనివల్ల కొంతసేపు అన్న సెల్ ఫోన్ అనే ఒక భూతానికి దూరం అవుతారు. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా దూరం అవుతారు. క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళకు మంచి బిహేవియర్ కూడా ఉంటుంది. వాళ్ళల్లో ఇంక్లూజివ్ క్యారెక్టర్స్ ఉంటారు.
ఇంత బ్రహ్మాండమైన గ్రౌండ్లో మన కర్నూలు సిటీ మధ్యలో ఉండడము మనం చాలా గర్వించాల్సిన విషయము. ఒక గవర్నమెంట్ స్కూల్కు ఇంత పెద్ద గ్రౌండ్ ఉండడం అంటే చాలా చాలా గొప్ప విషయము. ఈ గ్రౌండ్లో ఇంకా పచ్చదనము పెంచాల్సిన అవసరం కూడా ఉంది. కర్నూలు ప్రజలు కూడా ఈ గ్రౌండ్ మార్నింగ్ వాకర్స్ చాలా ఉపయోగించుకుంటారు.